మన ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని ఈ వీడియోతోటి స్టార్ట్ చేస్తున్నాం. సో మనం అసలు జావా ప్రోగ్రామ్ రాయాలంటే అసలు దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుందో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుందో తెలుసుకుందాం. ఇది జావా ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. సో ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంటుంది. సో దీంట్లో మనం కామెంట్స్ రాయడం జరుగుతుంది. ఇది రికమెండెడ్, అంటే మనం డాక్యుమెంటేషన్ రాయటం అనేది మంచిది. అండ్ నెక్స్ట్ ఏముంటుంది అంటే ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేది ఆప్షనల్, అవసరాన్ని బట్టి రాసుకుంటాం లేకపోతే రాసుకోము. దాని తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అంటే మోర్ దాన్ వన్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఇది కూడా ఆప్షనల్, మనం రాసే ప్రోగ్రామ్కి అవసరమైతే వీటిని యూజ్ చేస్తాం లేకపోతే లేవు. అండ్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇవి కూడా ఆప్షనల్, అంటే మన ప్రోగ్రామ్కి అవసరమైతే ఇవి యూజ్ చేసుకుంటాం లేకపోతే రాయం. అండ్ నెక్స్ట్ క్లాస్ డెఫినేషన్స్, ఇది కూడా ఆప్షనల్, అంటే ఇది కూడా సేమ్ అంతే, అవసరమైతే ప్రోగ్రామ్కి రాస్తాం లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ మనకు ఒక క్లాస్ రాస్తాం. ఆ క్లాస్ ఏంటంటే మెయిన్ మెథడ్ ఉన్నటువంటి ఒక క్లాస్. సో దీన్ని మెయిన్ మెథడ్ అంటాం. ఈ మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ ఒకటి రాయాలి, ఇది కంపల్సరీ. సో ఈ మెయిన్ మెథడ్లోనే మనం ప్రోగ్రామ్ ఏదైతే రాయాలనుకుంటున్నామో, దేనికోసమైతే రాయాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఈ మెయిన్ మెథడ్లోనే రాస్తాం. సో ఇది అసలు కంపల్సరీ రాయాల్సినటువంటి పార్ట్. సో ఇది జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చరు. సో దీంట్లో మనకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు అవసరాన్ని బట్టి ఏదేది అవసరం పడితే అవి రాసినప్పుడు వాటికి సంబంధించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుని నేర్చుకుందాం. సో ఇది దీనికి సంబంధించి జనరల్గా మనం జావా ప్రోగ్రామ్ని ఒక ఎడిటర్లో టైప్ చేస్తాం, దాని తర్వాత సేవ్ చేసిన తర్వాత కంపైల్ చేసిన తర్వాత రన్ చేస్తే మనకు కన్సోల్లో అవుట్పుట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది, అంటే స్క్రీన్ మీద మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది జనరల్. సో ఇది మన ప్రతి ప్రోగ్రామ్కి అవుట్పుట్ అనేది కంపల్సరీగా మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అసలు ఈ అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద ఎట్లా డిస్ప్లే అవుతుంది, ఇది అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వటానికి మనం జావాలో ఏ స్టేట్మెంట్స్ రాస్తాం అనేది ఈ ఫస్ట్ ప్రోగ్రాంలో నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ అనేది మనకు ప్రతి ప్రోగ్రామ్కి అవసరం పడతాయి. కాబట్టి మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వటానికి, మనకు ఎలా డిస్ప్లే అవ్వాలి అని మనం అనుకుంటున్నామో అలా డిస్ప్లే చేయడానికి మనం ఏమేమి స్టేట్మెంట్స్ రాయాలి ఏంటిది అనేది మనం ఈ ప్రోగ్రాంలో నేర్చుకుందాం. మనం ప్రోగ్రామ్ రాయాలంటే ముందుగా ఒక ఎడిటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం కదా. సో అది మనం Notepad++ ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నాం. ఈ Notepad++ ఎడిటర్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇది Notepad++. సో ఇది మెనూ బార్, ఇందులో లాంగ్వేజ్ అనేటటువంటి మెనూ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత జేఎన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ జేఎన్ మీద ఉన్నటువంటి లాంగ్వేజ్ లిస్ట్ వస్తుంది. ఇందులో మనం రాయబోయే జావా లాంగ్వేజ్ కాబట్టి జావా అనేది క్లిక్ చేయండి. సో ఇప్పుడు Notepad++ అనేది ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది మనం రాయబోయేది జావా ప్రోగ్రామ్ అని. సో దానికి అనుగుణంగా అది వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయాలి. సో ప్రోగ్రామ్ రాయటానికి మనం ఇప్పుడు స్ట్రక్చర్ని చూస్తూ రాద్దాం. మనకు జావా ప్రోగ్రాంలో ఫస్ట్ ఏముంటుంది అనుకున్నాం, డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏముంటాయి, కామెంట్స్ రాయటం జరుగుతుంది. సో అసలు ఈ కామెంట్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇవి ఎలా రాయాలి ఏంటిది ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. కామెంట్స్ అనేవి జావా ప్రోగ్రాంలో మనం రాసేటటువంటి స్టేట్మెంట్సే, కానీ ఇవి కంపైలర్ తోటి ఎగ్జిక్యూట్ కావు. అంటే కంపైలర్ వీటిని ఏం చేస్తున్నాయంటే ఇగ్నోర్ చేస్తుంది. ఈ కామెంట్స్ లైన్స్ని అవి కంపైల్ చేయదన్నమాట. ఎందుకు రాస్తామంటే మరి ఇవి మన జావా ప్రోగ్రాంలో మనం రాసే ప్రోగ్రామ్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవి రాయటం జరుగుతుంది. సో ఇవి రాయటం వల్ల ఏమవుతుందంటే మనం రాసే ప్రోగ్రామ్ మోర్ రీడబుల్గా ఉంటుంది అండ్ మోర్ అండర్స్టాండబుల్గా ఉంటుంది. సో జనరల్గా మనం ఈ కామెంట్ సెక్షన్లో ఏం రాస్తామంటే ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఆ ప్రోగ్రామ్ మనం ఎందుకు రాస్తున్నాం, ఎవరు రాసిర్రు, ఏ డేట్ అండ్ టైంలో రాసిర్రు,
ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఈ కామెంట్ సెక్షన్లో రాయడం జరుగుతుంది. సో జనరల్గా ఈ కామెంట్ సెక్షన్ మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది అంటే సింగిల్ లైన్ కామెంట్స్. ఈ సింగిల్ లైన్ కామెంట్స్ మనకు ఫార్వర్డ్ స్లాషెస్ 2 ఫార్వర్డ్ స్లాషెస్ తోటి స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత మనం రాయాలనుకుంటున్నటువంటి కామెంటు ఒక లైన్లో మాత్రమే రాయడం జరుగుతుంది అనమాట. ఇది సింగిల్ లైన్ కామెంట్. ఒకవేళ మనం రాసేది మల్టీ లైన్ కామెంట్ అయితే మనం మల్టీ లైన్ కామెంట్స్ అనేది సెకండ్ టైప్ ఆఫ్ కామెంట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే మనం మోర్ దాన్ 1 లైన్ కామెంట్స్ రాయొచ్చు. సో ఈ కామెంట్స్ స్టార్టింగ్ ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ స్టార్ రాసి దాని తర్వాత మనం రాయాలనుకుంటే కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం మోర్ దాన్ 1 లైన్లో రాయొచ్చు. అండ్ ఎండింగ్ కూడా మనకు స్టార్ ఫార్వర్డ్ స్లాష్ తోటి ఇది ఎండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే ఏంది ఫార్వర్డ్ స్లాష్ స్టార్ అండ్ స్లాష్ స్టార్ స్లాష్ ఈ రెండింటి మధ్య మనము రాసేటటువంటి ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకు కామెంట్ కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇవి మనకు 2 రకాలు ఉన్నటువంటి కామెంట్స్. సో ఈ కామెంట్స్ని మనము మన ప్రోగ్రాంలో మనం ఇప్పుడు రాద్దాం. సో ఇక్కడ నేను మల్టీ లైన్ కామెంట్ రాయడం జరుగుతుంది. సో మల్టీ లైన్ కామెంట్ అంటే ఫార్వర్డ్ స్లాష్ అండ్ నెక్స్ట్ స్టార్. సో దాని తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ రాస్తాను నేను. దిస్ ప్రోగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ how to display the output on screen. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నా, ఈ మల్టీ లైన్ కామెంట్ నేను క్లోజ్ చేస్తాను. సో స్టార్ ఫార్వర్డ్ స్లాష్. సో ఇప్పుడు కామెంట్ సెక్షన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కామెంట్ సెక్షన్ అయిపోయిన తర్వాత మనకు స్ట్రక్చర్ మనం కామెంట్ సెక్షన్ రాసేసినాం. సో దట్ ఈస్ డాక్యుమెంటేషన్ పార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకు ప్యాకేజీ స్టేట్మెంట్. సో మనం ఇప్పుడు రాయబోతున్నటువంటి ప్రోగ్రాంలో ప్యాకేజీ స్టేట్మెంట్ మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇది రాయట్లేదు. అండ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ కూడా మనకు అవసరం లేదు, ఇది కూడా రాయట్లేదు. ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ కూడా మనకు అవసరం లేదు ప్రస్తుతానికి కాబట్టి ఇది రాయట్లేదు. అండ్ క్లాస్ డెఫినేషన్స్ కూడా మనకు ఈ ప్రోగ్రామ్కి అవసరం లేదు కాబట్టి ఇవి రాయట్లేదు. సో అందుకని ఈ 4 గురించి ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ ప్రోగ్రాంలో. అవి ఏ ప్రోగ్రాంలో మనకు అవసరం పడతాయో అప్పుడు వచ్చినప్పుడు వాటికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు కంపల్సరీ ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్. అంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ తయారు చేయబోతున్నాం. ఆ క్లాస్లో ఏమి ఉండాలి, కంపల్సరీగా మెయిన్ అనేటటువంటి మెథడ్ ఉండాలి. మెథడ్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామా అంటే మెయిన్ అని రాసి పెరాంథసిస్ రాస్తే దాన్ని మనం మెథడ్ అంటాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ మనం కంపల్సరీగా రాయాలి. అది ఇప్పుడు రాద్దాం. సో అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ తయారు చేయబోతున్నాం. ఆ క్లాస్ అసలు ఎట్లా తయారు చేస్తున్నాం అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ ప్రోగ్రాంలో నేను ఇవ్వటం లేదు ప్రస్తుతానికైతే. మనం మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాసు ఇప్పుడు రాయబోతున్నాం. సో అంటే ఒక క్లాస్ రాయబోతున్నాం. ఒక క్లాస్ మనం రాయాలి అని అంటే దిస్ ఈజ్ ద సింపుల్ స్ట్రక్చర్ టు క్రియేట్ ఏ మెయిన్ మెథడ్ రిలేటెడ్ క్లాస్. సో ఫస్ట్ మనం ఈ క్లాస్ అనేటటువంటి కీవర్డ్ రాయాలి. ఇది క్లాస్ కీవర్డ్. మనం మొత్తం 51 రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, దాంట్లో క్లాస్ అనేది ఒకటి. సో ఈ క్లాస్ రాయాలి. దాని తర్వాత క్లాస్ నేమ్ అనేది రాయాలి. సో ఈ క్లాస్ నేమ్ అనేది ఏంటంటే మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. అది రిజర్వ్డ్ కీవర్డ్స్ మనకు మొత్తం 67 అండ్ ప్లస్ లిటరల్స్ ట్రూ ఫాల్స్ నల్ అవి డిస్కస్ చేసినాం చూడండి ప్రీవియస్ వీడియోస్లో. అవి కాకుండా అంటే మొత్తం ఆ 70 కీవర్డ్స్ కాకుండా మిగతాది ఏదైనా రాయొచ్చు. అవి కూడా ఎట్లా ఉండాలి అంటే క్లాస్ నేమ్ స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. అండ్ మనం రాసేటటువంటి క్లాస్ నేమ్లో మోర్ దాన్ 1 వర్డ్ ఉంటే, మోర్ దాన్ వర్డ్ ఉన్నప్పుడు ఆ వర్డ్స్ మధ్య జనరల్గా మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు స్పేస్ ఇస్తాం. బట్ క్లాస్ నేమ్ రాసేటప్పుడు ఆ 2 వర్డ్స్ మధ్య స్పేస్ ఉండకూడదు. బట్ అవి 2 డిఫరెంట్ నేమ్స్గా మనకు డిఫరెంట్ వర్డ్స్గా అర్థం కావడం కోసం ఏం చేస్తామంటే ప్రతి వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ని మనం క్యాపిటల్ లెటర్ రాస్తాం.
సో ఇట్లా మనం క్లాస్ నేమ్ రాయటం జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ అనే కీబోర్డ్ రాయాలి, దాని తర్వాత క్లాస్ నేమ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో దాని తర్వాత మనకు ఓపెన్ బ్రాకెట్ రాయాలి. సో ఇది క్లాస్ యొక్క ఓపెన్ బ్రాకెట్. అండ్ నెక్స్ట్ ఈ క్లాస్కి రిలేటెడ్గా ఇది క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. సో ఇవి అయిపోయిన తర్వాత ఈ రెండింటి మధ్యలో మనము మెయిన్ మెథడ్ రాయాలి. ఇది మెయిన్ మెథడ్ యొక్క స్ట్రక్చర్. అదేంటిది అంటే పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్. ఈ పెరాంథసిస్లో మనం స్ట్రింగ్, స్క్వేర్ బ్రాకెట్స్, ఆర్గ్స్ ఇది రాయాలి. వీటిని మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటాం ఇది. అండ్ ఇందులో పబ్లిక్, స్టాటిక్, వైడ్ ఇవి మూడు కూడా కీవర్డ్స్, అంటే 51 రిజర్వ్డ్ కీవర్డ్స్లో ఈ మూడు కూడా కీవర్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు వీటి గురించి నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అలాగే ఈ స్ట్రింగ్, ఆర్గ్స్ ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ కూడా ఇప్పుడు నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇవి మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం. బట్ మీరు మెయిన్ మెథడ్ రాసేటప్పుడు మాత్రం కంపల్సరీగా పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్స్ రాయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఈ మెయిన్ మెథడ్ యొక్క బ్లాక్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేయడం కోసం మళ్ళీ మనం ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దానికి రిలేటెడ్గా కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఈ రెండింటి మధ్య మనం ఏ ప్రోగ్రామ్ అయితే దేనికోసం అయితే రాస్తున్నామో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ మెయిన్ మెథడ్ అనేది ఏంటంటే ఇది ఒక స్పెషల్ మెథడ్ జావా ప్రోగ్రాంలో. మెయిన్ మెథడ్ అనేది ఒక స్పెషల్ ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేసేటప్పుడు జావా మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ చేయడం అనేది ఈ మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ చేస్తుంది. ఈ మెయిన్ మెథడ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం రాసినటువంటి స్టేట్మెంట్స్ ఎన్ని ఉంటే అన్నిటినీ ఒకదాని ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అది వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్ మెథడ్ ఒక క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ రాద్దాం దీని ప్రకారం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే క్లాస్ అనే కీవర్డ్ రాయాలి. దాని తర్వాత క్లాస్ నేమ్ రాయాలి. జనరల్గా క్లాస్ నేమ్ ఏంటిది, మనం దేనికి సంబంధించి అయితే ప్రోగ్రామ్ రాస్తున్నామో దాని రిలేటెడ్గా మనం క్లాస్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు దేనికి సంబంధించి రాస్తున్నాం, ప్రోగ్రామ్లో అవుట్పుట్ ఎట్లా డిస్ప్లే చేస్తుంది, దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, జావా స్టేట్మెంట్స్ మనకు ఏమేమి యూజ్ అవుతాయి దాని గురించి మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి దాని రిలేటెడ్గా నేను క్లాస్ నేమ్ రాస్తున్నా. సో క్లాస్ నేమ్ ఏంటిదా అంటే ఇక్కడ డిస్ప్లే స్టేట్మెంట్, డిస్ప్లే స్టేట్మెంట్. సో మనం మోర్ దాన్ వన్ స్టేట్మెంట్స్ ఇక్కడ యూజ్ చేయబోతున్నాం కానీ సో జనరల్గా క్లాస్ నేమ్ అనేది మనం సింగులర్లోనే ఇస్తాం. సో దాని తర్వాత ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఇది క్లాస్. దాని తర్వాత మనం ఏం చేయాలి, పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్స్ ఇది రాయాలి. సో ఇది రాసేద్దాం. పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్, దాని తర్వాత స్ట్రింగ్, స్క్వేర్ బ్రాకెట్స్, ఆర్గ్స్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ రాసేసి దాని తర్వాత మెయిన్ మెథడ్ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇందులో మనం ప్రోగ్రామింగ్ స్కోర్ చేయడానికి మనం స్టేట్మెంట్స్ అవుట్పుట్ డిస్ప్లే కావడానికి కావాల్సిన స్టేట్మెంట్స్ రాస్తాం. సో ఈ స్టేట్మెంట్ ఏంటిదా అంటే అవుట్పుట్ మనకు డిస్ప్లే కావడానికి జావాలో బై డిఫాల్ట్ ఉంటుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇది ఒక మెథడ్ కాబట్టి మనం మెథడ్ అంటే పెరాంథసిస్ రాస్తాం. సో ఇది అండ్ నెక్స్ట్ జావాలో ప్రతి స్టేట్మెంట్ కూడా సెమీకోలన్ తోటి ఎండ్ అవ్వాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని మనం కంపల్సరీగా సెమీకోలన్ తోటి ఎండ్ చేయాలి. ఇది ఒక సింటాక్స్ రూల్. నెక్స్ట్ ఈ ప్రింట్ మెథడ్లో మనము డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ రాయాలి. మనం ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ మనం ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ ద్వారా రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవుట్పుట్లో ఉత్తర డిస్ప్లే చేయాలనుకుంటున్నా, హలో ఐ యామ్ రాజు. సో ఇది నాకు అవుట్పుట్లో ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు హలో ఐ యామ్ రాజు అని స్క్రీన్ మీద డిస్ప్లే కావాలి. సో అంటే ఏం చేయాలి, నేను హలో ఐ యామ్ రాజు అనేటటువంటి దాన్ని ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే స్టేట్మెంట్లో ఈ డబుల్ కోట్స్ మధ్య నేను రాయాలి. సో టైప్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ, హలో ఐ యామ్ రాజు డాట్. సో ఈ ప్రింట్ అనే మెథడ్లో డబుల్ కోట్స్ మధ్య మనం ఏదైతే రాస్తే అది యాజ్ ఇట్ ఈజ్గా మనకు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అవుట్పుట్ స్క్రీన్లో కన్సోల్లో మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇది మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాసినాం. సో ఇది ఇట్లా మనకు డిస్ప్లే చేయడానికి. సో ఇది మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత మిగతాదంతా మీకు కామన్ తెలిసిందే. మనం ఫస్ట్ ఏం చేయాలి, దీన్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సేవ్ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో దీంట్లో మనం జావా ప్రోగ్రామ్స్ అని ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, సో దాంట్లో నేను సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ ఇందాక మనం ఈ లాంగ్వేజ్లో పోయి జావా అని మనం క్లిక్ చేసినాం కదా, సో ఆటోమేటిక్గా సేవ్ టైపు జావా సోర్స్ ఫైల్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ జస్ట్ ఫైల్ నేమ్ రాసి సరిపోతుంది. ఫైల్ నేమ్ కూడా మనం ఏం రాయాలి, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే స్టేట్మెంట్. సో ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా అది జావా వస్తుంది ఇక్కడ, ఎందుకంటే సేవ్ యాజ్ టైప్ జావా అనే వాటికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సేమ్ క్లిక్ చేయండి. సేమ్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు డి అనే డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో డిస్ప్లే స్టేట్మెంట్ జావా అనేది మనకి ఇప్పుడు అయిపోయింది, సేవ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత రన్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేద్దాం. సో కంపైల్ చేసి రన్ చేయాలంటే మనం ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో cmd సెర్చ్ బార్లో క్లిక్ చేస్తే మనకు లిస్ట్ వస్తుంది, అందులో కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేసేయండి. సో మనకి ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ అనేది వచ్చేసింది. సో దీన్ని నేను ఇక్కడ పెడుతున్నా. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎక్కడుంది, డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్లో ఉంది కాబట్టి ఇది మనం సి డ్రైవ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం డి డ్రైవ్లో మారుస్తాను. ఇదంతా మీకు ఆల్రెడీ ఇంతకుముందే నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి, సో కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్గా దాని ప్రకారం చేసేయండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి, జావా సో సిడి అంటే సిడి కమాండ్, ఇది చేంజ్ డైరెక్టరీ. దాని తర్వాత జావా ప్రోగ్రామ్స్ మనం ఏ డైరెక్టరీలో చేంజ్ చేయాలనుకుంటున్నాం దాన్ని రాయాలి. ఇప్పుడు మనం ఏంది డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ అనేవి ఫోల్డర్లో ఉన్నాం. ఇక్కడ మనం డిస్ప్లే స్టేట్మెంట్ డాట్ జావా అని మనం కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి మనకు జావా సి అనే కమాండ్ ఉంటుంది, అది రాసేసి స్పేస్ ఇచ్చి మనం ఉంటుంది ఫైల్ నేమ్ రాయాలి. ఫైల్ నేమ్ ఏంటిది, డిస్ప్లే స్టేట్మెంట్ డాట్ జావా, డిస్ప్లే స్టేట్మెంట్ డాట్ జావా, దాని తర్వాత ఇంటర్ఫేస్. సో ఎంటర్ చేసేస్తే ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా డిస్ప్లే స్టేట్మెంట్ డాట్ క్లాస్ ఫైల్ తయారై ఉంటుంది, డిస్ప్లే స్టేట్మెంట్ డాట్ క్లాస్. సో ఆ క్లాస్ ఫైల్ మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం రన్ చేయాలంటే జావా స్పేస్ డిస్ప్లే స్టేట్మెంట్ అని రాసి సరిపోతుంది. డిస్ప్లే స్టేట్మెంట్ ఇది క్లాస్ నేమ్. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ డాట్ క్లాస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది, హలో కామా ఐ యామ్ రాజు. అంటే ఇక్కడ మనం ఈ డబుల్ కోట్స్లో ఏదైతే రాసినో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనకు అవుట్పుట్లో వచ్చేసింది. చూడండి, హలో కామా ఐ యామ్ రాజు. సో లైక్ దిస్ మనకు అవుట్పుట్ ఎలా రావాలనుకుంటున్నామో అలాంటిది స్టేట్మెంట్ డబుల్ కోట్స్ మధ్యలో ఇవ్వాలి. ఇది సింటాక్స్, అంటే ఇది ఒక రూల్ మనకు ప్రింట్ అవుట్ చేయడానికి. సో ఇది ప్రింట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు నాకు సేమ్ ఇదే కానీ రాజు అని నా పేరుకి డబుల్ కోట్స్ ఇస్తున్నాయి, అంటే నా పేరు వరకు డబుల్ కోట్స్లో రావాలి, హలో ఐ యామ్ రాజు.
సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సో డబుల్ కోట్స్ రావాలి కాబట్టి ఇప్పుడు నేను దీనికి డబుల్ కోట్స్ పెట్టేస్తాను. system.out.print hello I am రాజు డబుల్ కోట్స్లో రావాలి కాబట్టి ఇక్కడ నేను డబుల్ కోట్స్లో పెట్టేసేసిన. ఇట్లా రావాలనుకుంటున్నాను నేను కాబట్టి రాజుకి డబుల్ కోట్స్ ఇచ్చేసిన. సో ఇప్పుడు నేను ఏం చేసిన, సోర్స్ కోడ్ అంటే ఈ ప్రోగ్రామ్ నేను చేంజ్ చేసాను కదా, చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ నేను ఏం చేయాలి, కంపల్సరీగా సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, ఇప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ చేసి కోడ్ చేంజ్ చేశాను కదా, సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నేను కంపైల్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు మాత్రమే ఈ చేంజెస్ ఎఫెక్ట్ అవుతాయి, లేకపోతే పాత అదే రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, జావాసి అంటే డిస్ప్లే statement.java రాసి మళ్ళీ ఇప్పుడు మనం చేంజెస్ ఎఫెక్ట్ కోసం కంపైల్ చేయాలి. సో కంపైల్ చేస్తే ఇక్కడ నాకు ఏమొచ్చింది చూడండి, ఇంతకుముందు మనం జావాసి డిస్ప్లే statement.java రాగానే ఆటోమేటిక్గా ఏమొచ్చింది, నాకు జావా ప్రోగ్రామ్స్ అనేది వచ్చేసింది. సో అంటే అది కంపైల్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏమొచ్చింది చూడండి, జావాసి డిస్ప్లే statement.java అని ఎంటర్ కొట్టంగానే నాకు డిస్ప్లే statement.java ఎర్రర్ అని వచ్చింది. ఎర్రర్ ఎక్కడొచ్చింది, క్లోజ్ పెరాంథసిస్ ఆర్ కామా ఎక్స్పెక్టెడ్ system.out.print hello I am రాజు డాట్ ఇక్కడ చూపిస్తుంది, అంటే ఈ రాజు దగ్గర చూపిస్తుంది, అంటే డబల్ కోట్స్ దగ్గర చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి, అంటే ఈ డబల్ కోట్స్ దగ్గర మనకు ఎర్రర్ చూపిస్తుంది. సో అంటే మనం ఈ ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసినప్పుడు ఏం చేసింది, అది కంపైలర్ మనకు ఎర్రర్ని ఇచ్చింది. ఎర్రర్ ఇచ్చింది అంటే మనం రాసిన ప్రోగ్రాంలో తప్పు ఉందని అర్థం. అంటే మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది. సో అసలు ఇప్పుడు ఎర్రర్ అంటే ఏంటిది, సో దానికి సంబంధించి మనం కొంత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాల్సి ఉంటుంది. ఒకటేంటిదంటే ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి, అది డిస్ప్లే statement.java అనే ఫైల్లో లైన్ నెంబర్ 9లో ఎర్రర్ వచ్చిందట. సో ఇక్కడ చూడండి, డిస్ప్లే statement.javaలో మనకు లైన్ నెంబర్ 9లో మనకు ఈ స్టేట్మెంట్లో ఎర్రర్ ఉంది. అది ఎక్కడ ఎర్రర్ ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. అంటే సో డబుల్ కోట్స్కి సంబంధించి R దగ్గర చూపిస్తుంది, అంటే డబుల్ కోట్స్ టైం. అంటే ఇప్పుడు ఇది R దగ్గర చూపిస్తుంది, కానీ యాక్చువల్గా ప్రాబ్లం మనకు డబుల్ కోట్స్ దగ్గర అండి. సో అది అంటే ఏంది, ఎర్రర్ వచ్చిన ప్లేస్ కానీ దాని తర్వాత కూడా చూపించవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ డిస్ప్లే statement.java 9లోనే, మళ్ళీ అది ఇక్కడ ఈ డబుల్ కోట్స్ దగ్గర చూపిస్తుంది. సో మొత్తం మీద 2 ఎర్రర్స్. ఈ విధంగా మనకు ఇక్కడ జావా కంపైలర్ అనేది 2 ఎర్రర్స్ని చూపిస్తుంది. సో ఇప్పుడు అసలు ఎర్రర్ అంటే ఏంటిది, సో ఇవి ఎట్లా ఉంటాయి ఏంటిది, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. సో ఎర్రర్ అంటే ఏంటిది అంటే, ఇట్ ఈస్ ఏ ఇల్లీగల్ ఆపరేషన్ అండ్ ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై ది జావా ప్రోగ్రామర్. అంటే మనమే చేస్తాం మిస్టేక్స్, దానివల్ల ఇల్లీగల్ ఆపరేషన్ అనేది మనమే చేయటం జరుగుతుంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ అనేది అబ్నార్మల్గా బిహేవ్ చేయటం జరుగుతుంది. అంటే మనం దేనికోసమైతే ప్రోగ్రామ్ రాసినామో ఆ పని చేయలేదు, ఆ పని చేయకోకుండా ఉంటుందన్నమాట. సో ఇది అబ్నార్మల్ బిహేవియర్. సో యాక్చువల్గా ఈ ఎర్రర్స్ అనేది మనకు కంపైల్ చేసే వరకు కానీ లేకపోతే ఎక్స్క్లూడ్ చేసేంత వరకు కానీ ఇవి డిటెక్ట్ చేయబడవు. సో అంటే మనం కంపైల్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తాయి, లేకపోతే ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ ఎక్స్క్లూడ్ చేస్తున్నప్పుడు కూడా తెలుస్తాయి. సో ఇవి ఎర్రర్కి సంబంధించినటువంటి బేసిక్ డెఫినేషన్. సో యాక్చువల్గా మనకు ఈ ఎర్రర్స్ 3 టైప్స్ ఉంటాయి: కంపైల్ టైమ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్. సో ఇప్పుడు మనం కంపైల్ టైమ్ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ కంపైల్ చేస్తున్నప్పుడు మనకు ఈ 2 ఎర్రర్స్ వచ్చినాయి కాబట్టి వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే, దీస్ ఎర్రర్స్ దట్ అక్కర్ డ్యూ టు సింటాక్స్ మిస్టేక్స్ ఆర్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ది జావా లాంగ్వేజ్ రూల్స్. సో ఇక్కడ చూడండి, మనకు
ప్రింట్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుంది, ఈ డబుల్ కోట్స్ మధ్య మనం ఏదైతే ఇస్తామో అది మాత్రం ప్రింట్ చేస్తుంది. బట్ మనం ఇక్కడ ఎన్ని డబుల్ కోట్స్ ఇచ్చినాం, 1 2 3 4 ఇచ్చినాం. సో 4 ఇచ్చినప్పుడు మరి ఆటోమేటిక్గా ఈ ప్రింట్ మెథడ్కు ఉన్న రూల్ ఏంటిది, 2 డబుల్ కోట్స్ మధ్య ఉన్న వాటిని ప్రింట్ చేయాలి. మరి ఇక్కడ మరి అది ఎన్ని ఇచ్చినాం, మనం 4 ఇచ్చినాం. అంటే ఇక్కడ ఇది స్టార్టింగ్ డబుల్ కోట్, మరి ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇది ఎండింగ్ డబుల్ కోట్ అయింది అనుకోండి. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నాయే ప్రింట్ అవ్వాలి, అంటే హెలో ఐఎమ్ వరకే ప్రింట్ అవ్వాలి. కానీ మనం ఏమవుతుంది, ఇంకా ఎక్స్ట్రా 2 వచ్చినాయి, అది కన్ఫ్యూజ్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే దాని రూల్ ప్రకారం ఏంటిదే అంటే డబుల్ కోటు ఇంకొక డబుల్ కోట్, ఆ రెండింటి మధ్యలో ఉన్నాయి. మరి ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి, యాక్చువల్గా మనకు 2 ఉండాలి దాని రూల్ ప్రకారం. అంటే స్టార్టింగ్ డబుల్ కొటేషన్ ఒకటి ఉండాలి, ఎండింగ్ డబుల్ కొటేషన్ ఉండాలి. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా 2 ఉన్నాయి కాబట్టి అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇట్లా మనం సింటాక్స్ మిస్టేక్స్ చేసినప్పుడు మనకు కంపైల్ చేసినప్పుడు ఆ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేస్తుంది. కంపైల్ టైంలో వస్తున్నాయి కాబట్టి, కంపైల్ టైంలో మనకు తెలుస్తుంది కాబట్టి వీటిని కంపైల్ టైం ఎర్రర్స్ అని అంటాం. సో జనరల్గా ఇంకా ఎగ్జాంపుల్ ఏముంటాయంటే మిస్సింగ్ సెమీకోలన్. ఇక్కడ మనకు ప్రతి స్టేట్మెంట్ కూడా మనకి ఏంది, సెమీకోలన్ తోటి ఎండ్ అవ్వాలని చెప్పినాం. ఒక్కొక్కసారి మనం ఈ సెమీకోలన్ కూడా మిస్ అవుతూ ఉంటాం. ఇంకా ఇవి కాకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్లాసు డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ బ్రేస్ పెట్టినాం, అండ్ నెక్స్ట్ ఒక్కోసారి మనం క్లోజ్ బ్రేస్ మర్చిపోతుంటాం దానికి రిలేటెడ్గా. సో ఇవి కూడా సింటాక్స్ ఎర్రర్ కిందకి వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది కదా, ఒక మెథడ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా దానికి కూడా ఏంది, ఓపెన్ బ్రేస్ పెట్టినాం, దానికి రిలేటెడ్గా మళ్ళీ క్లోజ్ బ్రేస్ పెట్టాలి. సో ఒక్కొక్కసారి మనం ఈ బ్రేసెస్ రాయటం మర్చిపోవటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు సింటాక్స్ ఎర్రర్ కిందకి వస్తుంటాయి అన్నమాట. సో ఇవి కంపైల్ టైం ఎర్రర్స్. అంటే మనం రాసినటువంటి సింటాక్స్ లేదా మిస్టేక్ ఉంటే అది కంపైల్ టైంలో ఐడెంటిఫై చేసి మనకు చూపిస్తుంది కాబట్టి వీటిని కంపైల్ టైం ఎర్రర్స్ అంటాం. సో ఆ ఎర్రర్స్ డిస్ప్లే అయినప్పుడు మనకు ఆ ఫైల్ నేము, ఆ లైన్ నెంబరు, అండ్ ఆ లైన్లో ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది కూడా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మొత్తం మీద మనకు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి అనేది కూడా చూపించడం జరుగుతుంది. సో మొత్తం మీద ఇక్కడైతే మనకు 2 ఎర్రర్స్ ఐడెంటిఫై అయినాయి. సో ఇప్పుడు అవి ఎట్లా తీసేయాలి ఏంటిది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే కంప్యూటర్ మనకు డబల్ కోడ్స్ అనేది ప్రింట్ చేయాలి. బట్ ఆ డబల్ కోడ్స్ అనేది ప్రింట్ మెథడ్ యొక్క సింటాక్స్లో పార్ట్ అయి ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం ఈ కంపైలర్కి ఏమని చెప్పాలి, నువ్వు డబల్ కోడ్స్ ప్రింట్ చేయాలి, కానీ ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి డబుల్ కోట్, ప్రింట్ చేయాల్సిన డబుల్ కోట్ అది సింటాక్స్లో డబుల్ కోట్ కాదు అనే దానికి చెప్పాలి. సో అది ఎట్లా చెప్తాం అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఒక దాంట్లో మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి డిస్కస్ చేసినాం. సో కీవర్డ్స్, జావా సపోర్ట్ చేసేటువంటి క్యారెక్టర్స్, ఆ వీడియో మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఎస్కేప్ సీక్వెన్సెస్ /t, /n, /single కోట్, /డబుల్ కోట్, //. వీటిని మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం. వీటిని చూడండి, ఇక్కడ /t ట్యాబ్ క్యారెక్టర్, అండ్ నెక్స్ట్ అన్ని క్యారెక్టర్ ఉంది. అంటే ఇప్పుడు /t ఇవి 2 క్యారెక్టర్స్ కాదు, ఇది ఒక క్యారెక్టర్నే జావా కంపైలర్ తీసుకుంటుంది. సో ఈ // తర్వాత వచ్చినాయి అంటే అది అన్ని ఒక క్యారెక్టర్నే అవి తీసుకుంటుంది. వీటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ క్యారెక్టర్స్ అంటాం. సో ఇక్కడ చూడండి మనకు డబుల్ కోట్ క్యారెక్టర్ అని ఉంది, /డబుల్ కోట్. సో మనం ఈ ప్రింట్ మెథడ్లో కనుక డబుల్ కోట్ అనేది రావాలి అని అంటే మనం డైరెక్ట్ డబుల్ కోట్స్ ఇస్తే అది ఏం చేస్తుంది, సింటాక్స్లో భాగంగా ఉన్న డబుల్ కోట్స్ అది అర్థం చేసుకుంటుంది. అట్లా కాకుండా ప్రింట్ చేయాల్సిన డబుల్ కోట్ అని అర్థం చేసుకోవాలంటే మనం దాన్ని /డబుల్ కోట్ ఇవ్వాలి, /డబుల్ కోట్ ఇవ్వాలి. సో /డబుల్ కోట్ అని ఎప్పుడైతే ఇచ్చినామో అప్పుడు అది ప్రింట్ చేయాల్సిన డబుల్ కోట్గా అర్థం చేసుకొని అది ఆటోమేటిక్గా ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము చేంజెస్ చేసినాం. అట్లనే సింగిల్ కోట్ ఇవ్వాలన్నా కూడా సో /సింగిల్ కోట్ అనేది ఇవ్వచ్చు. సో ఇది ఇప్పుడు మనం ప్రోగ్రామ్ మార్చేసిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ కంపైల్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఎర్రర్ రాలేదు. సో ఆటోమేటిక్గా అది కంపైల్ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ మనం రన్ చేసి చూద్దాం.
సో మనకు అవుట్పుట్ వచ్చేసి హలో ఐ యామ్ రాజు విత్ డబుల్ కోడ్స్. సో లైక్ దిస్ ఇక్కడ మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ని వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొకటి ప్రింట్ చేయాలనుకుంటున్నా, అదేందో చూద్దాం. నేను ఇప్పుడు సెకండ్ టేబుల్ రెండో ఎక్కం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా ఎలా? సో రెండో ఎక్కం నేను మొత్తం రాయట్లేదు, ఇట్లా 2 4 8 వరకు రాసేసిన ఇట్లా నేను ప్రింట్ చేయాలని అనుకుంటా. సో మనకు ఉన్నటువంటి ప్రింట్ మెథడ్ ప్రకారం ఏంది, మనం ఏది ప్రింట్ చేయాలన్నా దాన్ని డబుల్ కోట్స్ మధ్య రాయాలి. డబుల్ కోట్స్ మధ్య రాస్తే ఆ ప్రింట్ మెథడ్ ఏం చేస్తుంది, దాన్ని మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద కన్సోల్ మీద మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇంతవరకు మనకు తెలుసు, ఇంతవరకు మనం ఇది నేర్చుకున్నది ఇంతవరకు ఇది అనమాట. సో దీని ప్రకారం మనము ఈ 2 టేబుల్ మనం ఈ ప్రింట్ మెథడ్ను డబుల్ కోట్స్ మధ్య రాద్దాము. సో రాసిన తర్వాత కంపైల్ చేసి రన్ చేసి చూద్దాము ఏమవుతుందో. ఓకే, చూద్దాం. నేను సెకండ్ టేబుల్ ఇక్కడ ప్రింట్ మెథడ్లో రాసేసిన. సో రాసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసేయాలి. సేవ్ చేసి నార్మల్ యథావిధిగా మళ్ళీ మనం దీన్ని కంపైల్ చేసేయాలి. సో కంపైల్ చేస్తున్నా, కంపైల్ అయిపోయింది. దాని తర్వాత నేను దీన్ని రన్ చేస్తున్నా. రన్ అయింది, మనకి ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది చూడండి. ఇక్కడ 2 0 2 × 0 = 0, 2 1s are 2, 2 2s are 4. సో ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది. మనకు యాక్చువల్గా మన టార్గెట్ ఏంది, ఒకదాని కింద ఒకటి రావాలి. బట్ ఇక్కడ మనకి ఏంది, పక్క పక్కన వచ్చినాయి, వీటి మధ్య కనీస స్పేసెస్ కూడా లేదు. సో మన టార్గెట్ ఏంది, స్పేసెస్ తోటి కాదు, ఒకదాని కింద ఒకటి రావటం. సో జనరల్గా మనము ఇది నోట్ ప్యాడ్లో నేను టైప్ చేసి చూపిస్తున్నా కదా ఇక్కడ. సో 2 4s are 8. సో దీని తర్వాత నాకు 2 5s are రావాలంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, అది నెక్స్ట్ లైన్లో ప్రింట్ కావాలంటే కర్సర్ 8 దగ్గర ఉంది. సో నాకు నెక్స్ట్ లైన్లో పోవాలంటే నేను ఎంటర్ కీ కొడుతున్నా. ఎంటర్ కీ కొడితే ఏమవుతుంది, అది నెక్స్ట్ లైన్కి పోతుంది. అంటే నెక్స్ట్ లైన్కి పోమని చెప్తున్నావు. ఎంటర్ కీ కొట్టడం మీనింగ్ ఏంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళు నువ్వు. ఇప్పుడు మళ్ళీ నేను టైప్ చేసేది ఆ నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయని మీనింగ్. సో కాబట్టి ఇప్పుడు అది నేను ఎంటర్ కీ ప్రెస్ చేసినప్పుడు ఏమైంది, 8 దగ్గర ఉన్నటువంటి కర్సరు ఎంటర్ కీ కొట్టగానే నెక్స్ట్ లైన్కి వచ్చింది 10 అని ట్రాస్. సో అంటే ఏమవుతుంది, ఇక్కడ నేను మనం ఒక లైన్లో ప్రింట్ కావాల్సింది ఎంతవరకు ఉందో అంతవరకు టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్లో మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, ఎంటర్ కీ కొడుతున్నాం, అది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళామని దాన్ని చెప్తున్నాం బై ప్రెస్సింగ్ ది ఎంటర్ కీ. సేమ్ ఇదే విధానాన్ని మనం ఇక్కడ ప్రింట్ మెథడ్లో కూడా వాడాలి. మరి దానికి కూడా చెప్పాలి కదా, 2 0 = 0. దీని తర్వాత నాకు నువ్వు 2 × 1 అనేది 2 1s are 2 అనేది మనకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయని చెప్పాలి. మరి ఇక్కడ మనం చెప్పిన వాదానికి ఇక్కడ చెప్పలేదు. సో చెప్పాలి, ఎట్లా చెప్తాం, సేమ్ ఇందాకట మనం చూసినటువంటిదే. సో వీఆర్ గోయింగ్ టు ది ఎస్కేప్ సీక్వెన్సెస్. అందులోనే మనకు నెక్స్ట్ లైన్కి ఎట్లా వెళ్ళాలి అనేటటువంటి క్యారెక్టర్ ఉంది. సో ఇప్పుడు అదేందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు \n న్యూ లైన్ క్యారెక్టర్. సో ఈ \n అనేది ఏం చేస్తున్నాయంటే, మనకు ఈ ప్రింట్ మెథడ్లో ఇచ్చినప్పుడు నువ్వు నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని చెప్తుంది. సో మనం ఈ \n అనేది ఇక్కడ ఇచ్చేసినాం అనుకోండి, అంటే 2 × 0 = 0. దాని తర్వాత మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కదా, ఇక్కడ \n రాయాలి. సో అప్పుడు ఏమవుతుంది, సో ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లు అనమాట ఇది. సో అది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అండ్ 2 1s are 2. సో ఇక్కడ \n అండ్ నెక్స్ట్ 2 2s are 4 \n. ఈ విధంగా మనం నెక్స్ట్ లైన్కి ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకా లాస్ట్ దాని తర్వాత నెక్స్ట్ లైన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని తర్వాత మనం ఏం ప్రింట్ చేయట్లేదు కదా. సో ఇంతవరకు ఇచ్చేయచ్చు. సో నేను ఇప్పుడు చేంజెస్ చేసిన తర్వాత సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం యథావిధిగా కంపైల్ చేసేద్దాం. జావా ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది, అంటే ఏం ఎర్రర్స్ లేవు, కంపైల్ ఎర్రర్స్. దాని తర్వాత నేను ఇప్పుడు రన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, 2 0 0, 2 1s are 2, 2 4s are 4, 2 3s are 6, 2 4s are 8. సో లైక్ దిస్ ఇక్కడ మనం అనుకున్న విధంగా మనం ఏదైతే అనుకున్నామో
దాని ప్రకారమే ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది చూడండి. మనం ఇట్లా అనుకున్నాం, సో అవుట్పుట్ కూడా మనకు అట్లనే వచ్చేసి. సో ఈ విధంగా మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ని వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా, అదేదో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను హలో ఐఎమ్ రాజు, ఐ ఆమ్ ఏ స్టూడెంట్, మై మార్క్స్ ఆర్ సబ్జెక్టు మార్క్స్ 2 హెడ్డింగ్స్ వచ్చి సబ్జెక్ట్ కింద తెలుగు, మార్క్స్ కింద 76, మ్యాథ్స్ కింద సబ్జెక్ట్ కింద మ్యాథ్స్ అండ్ మార్క్స్ కింద 80 ఇట్లా నేను ప్రింట్ చేయాలి. సో మనకు తెలిసినటువంటి మెథడ్ ఏంది, ప్రింట్ మెథడ్. ఈ ప్రింట్ మెథడ్ ద్వారా దీన్ని ఎలా ప్రింట్ చేయాలో మళ్ళీ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ రాసినటువంటి ఈ లైన్ మనకు అవసరం లేదు, బట్ మనకు దీంట్లో మనం చేంజెస్ చేయాలి కదా. సో నేను ఇప్పుడు ఈ ప్రింట్ మెథడ్లో మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ రాసినాం. దాని తర్వాత హలో ఐఎమ్ రాజు తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి రాజు తర్వాత /n నేను ఇచ్చేసినాం. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ తర్వాత నెక్స్ట్ లైన్ వెళ్ళాలి కాబట్టి /n. సో ఇంతకుముందు మనం నేర్చుకున్నట్లు ఇవన్నీ మనం ఇచ్చేసిన తర్వాత సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాయటం అయిపోయింది. దీని ప్రకారం నేను సేవ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపైల్ చేసేయాలి. కంపైల్ అయిపోయింది అండ్ రన్నింగ్. సో మనకు ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది. మనకు యాక్చువల్గా ఎట్లా కావాలనుకుంటున్నాం అవుట్పుట్, వచ్చిన అవుట్పుట్ చూద్దాం. సో హలో ఐఎమ్ రాజు, ఓకే హలో ఐఎమ్ రాజు, అది నెక్స్ట్ టైంకి వెళ్ళింది. ఐ ఆమ్ ఏ స్టూడెంట్, ఓకే. మై మార్క్స్ ఆర్, సో ఇక్కడ నేను నెక్స్ట్ లైన్ / మిస్ అయ్యి ఉంటాను నేను. మై మార్క్స్ ఆర్, దీని తర్వాత ఇక్కడ /n ప్రింట్ చేయండి. సో మళ్ళీ నేను కంపైల్ చేసి సేవ్ చేసి కంపైల్ చేస్తున్నా. సో మళ్ళీ మనం అవుట్పుట్తో మనం అనుకున్న అవుట్పుట్ తోటి కంపేర్ చేద్దాం. సో ఇంతవరకు మై మార్క్స్ ఆర్ దాని తర్వాత సబ్జెక్టు మార్క్స్ తెలుగు 76, మ్యాథ్స్ 80. సో మనకి ఇక్కడ ఇక్కడ ఏంది, మనకు గ్యాప్ వస్తుంది చూడండి. ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చినాం, సబ్జెక్ట్ తర్వాత గ్యాప్ ఇచ్చినాం, తెలుగు తర్వాత గ్యాప్ ఇచ్చినాం, మ్యాథ్స్ తర్వాత గ్యాప్ ఇచ్చినాం. ఇక్కడ మనకు గ్యాప్ రాలేదు. ఈ గ్యాప్ రావాలంటే మామూలుగా మనం ఏం చేయొచ్చు, జనరల్గా సో గ్యాప్ ఇవ్వచ్చు. మనమేమో గ్యాప్ ఇట్లా రావాలనుకున్నాం, బట్ మనకు గ్యాప్ రాలేదు. గ్యాప్ ఎందుకు రాలేదంటే ఇక్కడ మనం గ్యాప్ ఇవ్వలేదు. సో మనం ఇప్పుడు ఇట్లా గ్యాప్ ఇవ్వాలంటే మనకి ఎంత గ్యాప్ రావాలో అంత మనం స్పేసెస్ ఇస్తే సరిపోతుంది. బట్ ఈ స్పేసెస్ని మనం అంత కరెక్ట్గా ఇక్కడ, ఎందుకంటే చాలా స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ స్పేసెస్ని మనం కరెక్ట్గా ఇవ్వాలి. సో ఇక్కడ ఎంత స్పేస్ వచ్చిందో ఇక్కడంతే స్పేస్ రావాలి, ఇక్కడంతే స్పేస్ రావాలి. దీనికి ఈజీగా రావటం కోసం నేను ఈ నోట్ ప్యాడ్లో ఇది ప్రింట్ చేసేటప్పుడు నేను ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే అది ఈక్వల్ స్పేసెస్ని తీసుకుంది. సో అట్లనే ఇక్కడ కూడా మనకు సబ్జెక్టు మార్క్స్కి, తెలుగు 76కి, మ్యాథ్స్ 80కి కూడా ఈక్వల్ స్పేసెస్ రావాలంటే ఇక్కడ కూడా మనం ట్యాబ్కి ఇచ్చినాం అనుకోండి, ఇట్లా వచ్చినట్లే మనకు వస్తుంది. సో దానికోసం మనం ఇప్పుడు ట్యాబ్కి ఇక్కడ మనం వచ్చే విధంగా వాడాలి. సో ట్యాబ్ కీ రావడం కోసం ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినట్లే ఎస్కేప్ సీక్వెన్సెస్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి ట్యాబ్ క్యారెక్టర్ అని ఉంది, /t ట్యాబ్ క్యారెక్టర్ ఇచ్చేసినట్లయితే మనకు అక్కడ గ్యాప్ రావాల్సిన చోట ఎంత ట్యాబ్ స్పేస్ రావాలో అంత ఇక్కడ /t కొట్టేసినాం అంటే, టైప్ చేసినాం అంటే మనకు అది వస్తుంది. సో మనకు /t, సో ఒక /t ఇక్కడ నేను 2 స్పేస్ ట్యాబ్స్ ప్రెస్ చేసిన. సో ఇక్కడ కూడా నేను 2 ట్యాబ్స్ ఇస్తున్నా. సో సబ్జెక్ట్ మార్క్స్ అండ్ ఇక్కడ /t అండ్ మ్యాథ్స్ 8 /t. సో ఇట్లా రాసేసినాం కదా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను సేవ్ చేస్తున్నా. దాని తర్వాత యథావిధిగా మళ్ళీ మనం కంపైల్ అండ్ రన్. సో ఇప్పుడు చూడండి
సో సబ్జెక్ట్ స్పేస్ మార్క్స్, తెలుగు స్పేస్ 76, మ్యాథ్స్ స్పేస్ 80. సో ఇట్లా మనం ట్యాబ్ కీని వాడుకోవచ్చు. సో ట్యాబ్ కీ అవసరం లేదు. మామూలుగా ఓన్లీ మనకు ఒక స్పేస్ 2 స్పేసెసే రావాలనుకుంటే డైరెక్ట్గా మనకు ఎంత స్పేస్ రావాలనుకుంటే అంత స్పేస్ డబుల్ కోట్స్లో మనం ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ హలో కామా తర్వాత స్పేస్, ఇక్కడ మనం ఎందుకు మన టార్గెట్ ఏంది హలో కామా తర్వాత స్పేస్ ఇచ్చినాం కదా, ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చేసినాం. సో మనం మామూలుగా డబుల్ కోట్స్లో ఎంత స్పేస్ ఇస్తే అంత వచ్చేస్తుంది. అట్లా కాదు మనం ఒకేసారి మా ట్యాబ్ స్పేస్ అంతా ఇవ్వాలి అని అనుకుంటే మనం ఈ /t కూడా వాడుకోవచ్చు. సో ఇది ఇక్కడ చూడండి, మనం ఈ ప్రోగ్రామ్ గమనించినట్టయితే ప్రింట్ మెథడ్ ఇది రీడబుల్గా లేదు. చూడండి, హలో ఐఆమ్ రాజు, దాని తర్వాత /n, ఐఆమ్ ఏ స్టూడెంట్ /n, ఇదంతా మనం ప్రింట్ మెథడ్లో ఒకటే లైన్లో రాసినాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏ లైన్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది ఏంటంటే ఒక /n వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది మనం చూడంగానే ప్రింట్ మెథడ్ చూడంగానే మనకు ఏమంటే దేని తర్వాత ఏ లైన్ తర్వాత ఏ లైన్ వస్తుంది, ఎంతవరకు ఒక లైన్ వస్తుంది ఏందనేది మనకు అంత రీడబుల్గా లేదు. అట్లా కాకుండా మనం రీడబుల్గా ఉండటం కోసం మనకు ఇంకొకటి వేరే మెథడ్ ఉంది ప్రింట్కి సంబంధించి. ఆ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఏ లైన్ కా లైన్ ప్రింట్ చేస్తుంది. అంటే అక్కడ మనం /n వాడాల్సిన అవసరం లేదు. సో అందులో కూడా వాడుకోవచ్చు, కానీ మనం వాడాల్సిన అవసరం లేకుండా ఏ లైన్ కా లైన్ అది ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ మెథడ్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేసిన, దీన్ని మనం కామెంట్ చేస్తే ఏమైతే నేను సింగిల్ లైన్ కామెంట్ ఏంటంటే ఇప్పుడు ఇది కంపైలరు దీన్ని కంపైల్ చేయదు ఇక. సో దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. సో ఇక్కడ నేను ఇంకొక మెథడ్ ఉంది, అది ఆ మెథడ్ని ఇప్పుడు నేను టైప్ చేయబోతున్నా. జస్ట్ ఇక్కడ నేను కాపీ చేసేస్తాను, ఇంటి చేస్తున్నా. సో ప్రింట్ ఎల్ఎన్, ఆ మెథడ్ నేమ్ ఏంటంటే system.out.println. println మీన్స్ ప్రింట్ లైన్. సో దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డబుల్ కోట్స్ చేయాలి. డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏది ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది ఇచ్చేయాలి. సో నాకేంది ఫస్ట్ లైన్లో హలో ఐఆమ్ రాజు అని రావాలి. సో కాబట్టి నేను అంతవరకు హలో ఐఆమ్ రాజు నేను ఇక్కడ డబుల్ కోట్స్లో రాసేసిన. అంటే హలో ఐఆమ్ రాజు అనేది ప్రింట్ లైన్ ఒక లైన్లో వచ్చేస్తుంది. దాని తర్వాత నేను దీన్ని మళ్ళీ మొత్తం టైప్ చేయకుండా కాపీ పేస్ట్ కొట్టేస్తున్నా. సో నాకేం కావాలి మళ్ళీ నెక్స్ట్ ఐఆమ్ ఏ స్టూడెంట్ అని రావాలి. సో నేను మొత్తం టైప్ చేయట్లేదు, టైప్ చేయకపోకుండా ఇక్కడ కాపీ పేస్ట్ కొడుతున్నా. ఓకే, సో ఐఆమ్ ఏ స్టూడెంట్. సో ఈ విధంగా నేను మొత్తం ప్రింట్ చేయబోతున్నా. చూడండి, టైప్ చేస్తున్నా. సో నేను ప్రోగ్రామ్ మొత్తం println మెథడ్ యూజ్ చేసి టైప్ చేసాను. ఇక్కడ చూడండి మనకు రీడబుల్గా ఉంది, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఏ లైన్ కా లైన్ మనకు ఎట్లా ప్రింట్ అవుతుందో మనం ఇక్కడ ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఏంటిది println మెథడ్, అంటే ఏ లైన్ కా లైన్ అది ప్రింట్ చేసుకుంటూ పోతున్నారు. సో ఇప్పుడు నేను మళ్ళీ ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నా. దాని తర్వాత కంపైల్ అండ్ రన్ ఇట్. సో అవుట్పుట్ మనకు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా మనం println మెథడ్ను వాడుకోవచ్చు. అండ్ ప్రింట్ మెథడ్ని వాడుకున్నా ఏం లేదు, println మెథడ్ వాడుకున్నా ఏం లేదు. అది మన అవసరాన్ని బట్టి ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఎస్కేప్ సీక్వెన్సెస్లో మనం ట్యాబ్ క్యారెక్టర్ చూసినాం, న్యూ లైన్ క్యారెక్టర్ చూసినాం. సో డబుల్ కోట్ ప్లేస్లో మనకు సింగిల్ కోట్స్ రావాలంటే సో /single కోట్ వాడుకోవచ్చు. మనకు ఒకవేళ అవుట్పుట్లో / అనేది రావాలంటే మనం ఈ డబుల్ /ని మనం ఇచ్చేస్తే / కూడా ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం println మెథడ్ ఉపయోగించుకోవచ్చు అనమాట. ప్రతి ప్రోగ్రాంలో మనకు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అవుట్పుట్ మనకు కన్సోల్లో కనపడాలి అంటే మనకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే ఈ println మెథడ్. సో వీటిని ఉపయోగించి మనకు అవుట్పుట్ ఎట్లా రావాలి ఏంటిది అనేది మనం ఫస్టే ఊహించుకొని దానికి తగ్గట్టుగా println మెథడ్స్ని ఉపయోగించుకోవచ్చు. సో మీరు కాబట్టి ఈ println మెథడ్స్ని ఉపయోగించి మీరు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. సో అవుట్పుట్స్ మీకు ఎట్లా రావాలి ఏంటిది ఏందనుకొని ఒక పేపర్ మీద మీరు
మీరే ఇమాజిన్ చేసుకొని అవుట్పుట్ నాకు ఇట్లా రావాలని మీరు రాసుకొని, సో దాని ప్రకారం మీరు ప్రింట్-ఎల్ఎన్ మెథడ్స్ని యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ రాసి ప్రాక్టీస్ చేయండి. వీటి మీద మీకు మంచి గ్రిప్ వచ్చేటట్లుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.